Hi students, welcome to Raghavendra Coaching Center, Amirpet, Hyderabad. మనకి ఎస్ఎస్సి ఢిల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో దానికి పోలీస్ జాబ్స్కి ఎవరైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి రెండు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రావడం అనేది లేట్ అవుతుంది కాబట్టి దీనికి స్టార్ట్ చేయండి. రేపు మన నోటిఫికేషన్ పడ్డప్పుడు వాటికి కూడా రాయండి. దానివల్ల మీకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, క్లాసెస్కి ఎవరైతే కావాలనుకుంటున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సిలబస్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్ కాకుండా అంత సిలబస్ అవ్వడానికి మీకు 6 months అనేది మినిమం పడుతుంది. ఎప్పుడైతే జాయిన్ అయినా కానీ 6 months పడుతుంది. కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి. మా తెలంగాణలో 12,000 వేకెన్సీస్ రాబోతున్నాయి అని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో అది ఎప్పుడు 1 month 2 months ఈ టైం ఎప్పుడు పడ్డా కానీ మీరు ఇప్పుడు వీటికి స్టార్ట్ చేస్తే ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ పడినప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీకు దేంట్లో సెలెక్ట్ అయితే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ వీడియో మొదటగా ఎవరు చూస్తున్నారో మన ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోని మొదటగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ కాకుండా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ ఏం పడుతున్నాయో అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ 22/9 నుంచి 2025 నుంచి 21/10/2025 ఆ విధంగా ఉంటుంది. మీకు వచ్చేసి ఈ టైంలో మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి డిసెంబర్ నుంచి జనవరిలో మీకు ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే చూడండి వేకెన్సీస్ ఇక్కడ వచ్చేసి శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ మేల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ వచ్చేసి 19 యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా వస్తారు. మంచి మార్కులు వస్తే వీళ్ళంతా దీంట్లో మీరు జాబ్ కొట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ అనేది ఓబీసీలోనే మీకు జాబ్స్ అనేది సపరేట్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 1914 ఉన్నాయి. 1914 జాబ్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 456, అలాగే ఓబీసీ 967, ఎస్సీకి వచ్చేసి 729, ఎస్టీకి వచ్చేసి 342, టోటల్ గా 4,408 మార్క్స్ 4,408 అనే వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కండి. ఇది వచ్చేసి మీకు ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి 1,047, 249 ఈడబ్ల్యూఎస్ 531, ఓబీసీ 457, ఎస్సీకి ఎస్టీకి వచ్చేసి 212, టోటల్ గా 2,496 అనేది వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 7,565 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా పోస్ట్ అనేది క్యాస్ట్ వైజ్ గా గానీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు 18 నుంచి 25 years ఉంటుంది ఏజ్ అనేది. సో 18 నుంచి 25 years మధ్యలో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి 3 years, నాన్ క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్పట్లేదండి. నేను ఎవరైతే పిల్లలు ఉంటారో అదే ఈ 18 నుంచి 25 ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సపరేట్ గా ఏజ్ క్వాలిఫికేషన్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇంటర్ ఉండాలి. ఇంటర్ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెన్స్ అయితే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్, కార్ లైసెన్స్ అనేది మీకు కంపల్సరీగా ఉంటేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎల్ఎంవి మోటార్ సైకిల్, కార్ అనేది మనకి లైసెన్స్ అనేది ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్సీసీ ఉన్న వాళ్ళకైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 5%, ఎన్సీసీ బి ఉన్న వాళ్ళు 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 2% ఉంటుంది. ఈ విధంగా మీకు మార్క్స్ కూడా కలుపుతారు అనమాట. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఉమెన్స్ కి అయితే కంపల్సరీగా మీకు ఫీజు అనేది ఉండదు. ఓన్లీ బాయ్స్ కే ఉంటుంది. ఓబీసీ అలాగే ఓసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్స్ ఏ క్యాస్ట్ అయినా కానీ ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది ఉండదు, ఎగ్జామ్ ఫీజు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో వచ్చేసి మన స్టేట్ ఏపీలో, తెలంగాణలో ఇస్తారు. హైదరాబాద్, ఓకే, వరంగల్, సిద్దిపేట్, ఓకే, వీటిలలో ఇస్తారు. నెల్లూరు, కాకినాడ. ఓకే, ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గరలో ఏది ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కైనా సెంట్రల్ గవర్నమెంట్ కైనా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమే ఉంటుంది. అంటే సిలబస్ అనేది సేమే ఉంటుంది.
అంతేగాని సెంట్రల్ సపరేట్గా సపరేట్గా ఏమి ఉండదు. స్టేట్కి అయితే స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అలాగే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ వంటి సబ్జెక్ట్సే అంటే డిఫరెంట్గా ఉంటాయి. మిగతా అన్ని సేమ్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది సపరేట్గా ఇస్తారు. అక్కడ పోయి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 15 క్వశ్చన్స్, 50 మార్క్స్. కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్ అనేది అడుగుతాడు, 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. మొత్తం 90 మినిట్స్ అనేది మీకు ఉంటుంది. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో సబ్జెక్ట్గా కరెక్ట్గా వచ్చిన వాళ్ళు కరెక్ట్గా పెడితేనే స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో అది చూసుకొని మీరు కరెక్ట్గా అనుకునే దాన్ని మీరు అక్కడ ఆప్షన్ అనేది పెట్టాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జామ్ జనరల్ నాలెడ్జ్లో ఏమి అడుగుతాడు, హిస్టరీ, స్పోర్ట్స్ గురించి, కరెంట్ అఫైర్స్ ఇవి అడుగుతాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, జాగ్రఫీ ఇవి అడుగుతాడు. స్టేట్ గవర్నమెంట్లో కూడా అవే అడుగుతాడు. అలాగే రీజనింగ్ వచ్చేసి క్లాసిఫికేషను, ఓకే, అలాగే నాన్ వెర్బల్ వచ్చేసి నాన్ వెర్బల్ ఉంటుంది, డైరెక్షన్స్, కోడింగ్, డీకోడింగ్ ఇటువంటి టాపిక్స్ మీదనే అడుగుతాడు. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇటువంటి టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి చూడండి ఇక్కడ సింప్లికేషన్, నెంబర్ సిస్టము, ఓకే, అలాగే మీకు వచ్చేసి ఇంట్రెస్ట్ గురించి, యావరేజ్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్ ఇటువంటి టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇటువంటి బేసిక్ అనేది కంప్యూటర్ గురించి అడగడం అనేది జరుగుతుంది. చూశారు కదా, స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేవాదో అనుకున్న వాళ్ళు మీరు దీనికి కూడా ఎగ్జామ్ రాసుకుంటే, ఈ సిలబస్ మీరు చదువుకుంటే రేపు స్టేట్ గవర్నమెంట్ కూడా యూజ్ అవుతుంది అనేది నేను దీంట్లో చెప్పడం జరుగుతుంది. అలాగే చూడండి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది వచ్చేసి చూడండి ఇక్కడ అప్ టు 30 years వరకు వచ్చేసి 1600 meters 6 minutes లో రన్నింగ్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.9 ఉంది. అలాగే ఇక్కడ చూడండి హైట్ వచ్చేసి 170 centimeters కంపల్సరీగా ఉండాలి. ఎస్టీ వాళ్ళు అయితే 165 ఉంటే సరిపోతుంది. అదే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మేల్ క్యాండిడేట్ అయితే 170 కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఒక్క ఎస్టీకి మాత్రమే ఏజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే చెస్ట్ కూడా చూస్తారు. చెస్ట్ కూడా మీకు 81 నుంచి 85 centimeters ఉంటుంది. ఓకే, చెప్పారు కదా 170 ఉంటుంది. ఓన్లీ ఎస్టీకి అయితే 5 centimeters తగ్గిస్తారు. ఉమెన్స్ క్యాండిడేట్ కూడా చూడండి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. అప్ టు 30 years వరకు అయితే 8 minutes లో 1600 meters రన్నింగ్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ 10 feet, హై జంప్ 3 అన్నమాట. అలాగే చూడండి ఇక్కడ లేడీస్ కూడా వచ్చేసి మిగతా వాళ్ళకి వచ్చేసి అప్ టు 30 years నుంచి 40 years వరకు ఉంటుంది. వాళ్ళు సపరేట్ గా ఉంటుంది, అది నేను చెప్పట్లేదు. ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్ అయితే 157 centimeters ఉండాలి హైట్. ఎస్టీ వాళ్ళు అయితే 2 centimeters తగ్గిస్తారు, అంటే 155 ఉంటే సరిపోతుంది ఎస్టీ వాళ్ళు అయితే. మిగతా మీన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా 157 అయితే కంపల్సరీగా ఉండాలి హైట్. చూడండి ఇక్కడ లాస్ట్ టైం కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 65 ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60 ఉంది. ఎస్సీ వచ్చేసి 57 అంటే 58 ఉంది. ఎస్టీ వచ్చేసి 58 ఉంది. ఓబీసీ వచ్చేసి 66 ఉంది. 66.81 అంటే 67 వరకు ఉంది. ఇది మామూలుగా 18 నుంచి 25 years వరకు రాసుకునే వాళ్ళకి కటా మార్క్స్ ఉన్నది. మిగతా వచ్చేసి ఎక్సర్వీస్ మ్యాన్ కూడా ఇది చెప్పట్లేదు. చూడండి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 55 ఉంది, అంటే 56. ఈడబ్ల్యూఎస్ 48 ఉంది. ఎస్సీకి వచ్చేసి 47 అనుకోండి. ఇక ఎస్టీ వచ్చేసి 45 అనుకోండి, ఎందుకంటే 44.69 ఉంది కాబట్టి 45 అని చెప్తున్నాను. ఓబీసీ వచ్చేసి 55.66 కాబట్టి 56 అనేది మీరు చూసుకోండి. ఈ విధంగా కటా మార్క్స్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా సిలబస్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ కైనా సేమ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. మన స్టేట్ గవర్నమెంట్లో ఒక యూనిఫామ్ జాబ్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు ఈజీగా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సిలబస్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఒకరి ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. ఓకే అండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి వీడియో అప్డేట్స్ చేస్తూ ఉంటాం. వచ్చినాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.